మోస్ట్ వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ అండ్ యూట్యూబ్ క్లాసెస్. లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈరోజు మనకి ఏ పాయింట్స్ ఉన్నాయి అనేది డిస్కస్ చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి వ్యక్తి మన లెజెండ్ క్లాసెస్ ద్వారా వస్తున్న ప్రతిదీ మనకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొంతమందికి ఇది చేరవేసే విధంగా ప్రయత్నం చేయండి. మన లెజెండ్ క్లాసెస్ ద్వారా వస్తున్న ప్రతి వీడియో మీరు రిసీవ్ చేసుకోవాలంటే మన ఛానల్ని, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్తో పాటుగా మనకి లెజెండ్ క్లాసెస్కి సంబంధించి వాట్సాప్ యాప్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, అదేవిధంగా టెలిగ్రామ్ కూడా ఉండడం జరిగింది. కాబట్టి వీటిని ఇన్స్టాల్ చేసుకొని ప్రతి దాన్ని మీరు రిసీవ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఈరోజు మన లెజెండ్ క్లాసెస్ ద్వారా డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం తీసుకున్న పాయింట్స్ ఏంటనేది మనం చూద్దాం. ఇది కరెంట్ పాలిటీ అండ్ కరెంట్ అఫైర్స్ రెండింటిలో భాగంగా మనకు రావడం జరుగుతుంది. ఇందులో మనం ఈరోజు తీసుకున్నటువంటి పాయింట్స్లో న్యూ జడ్జి ఆఫ్ సుప్రీంకోర్టు అనేది ఫస్ట్ మనం తీసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టుకి ఒక నూతన జడ్జిగా ఒక పర్సన్ని అపాయింట్ చేయబోతున్నారు. మరి సుప్రీంకోర్టుకి ఒక నూతన జడ్జి రాబోతున్న ఈ సందర్భంలో మరి ఎన్నవ జడ్జి అవుతారు, ఎంతమంది సుప్రీంకోర్టులో జడ్జెస్ ఉన్నారు, మన కాంపిటేటివ్ వర్షన్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, మరి సుప్రీంకోర్టుకి ఒక వ్యక్తి జడ్జి అవ్వాలంటే హైకోర్టులో అతడు ఎన్ని సంవత్సరాలు జడ్జిగా సర్వీస్ చేసి ఉండాలి, ఆ రిలేటెడ్ పాయింట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడతాం. ఇది సుప్రీంకోర్టు జడ్జెస్కి సంబంధించినటువంటి పాయింట్. ఒక కొత్త పర్సన్ రాబోతున్నాడు కాబట్టి. తర్వాత కొలీజియం అంటే సుప్రీంకోర్టుకి ఇతడు సీనియర్ జడ్జి అవుతాడు కాబట్టి కొలీజియంలో కొన్ని చేంజెస్ వస్తాయి. మరి ఇతడు సుప్రీంకోర్టుకి జడ్జిగా ఎంపికైనాక సుప్రీంకోర్టు జడ్జెస్ నంబర్ అంటే టోటల్గా ఎంతమంది జడ్జెస్ ఉన్నారనే దాంట్లో ఏమైనా సవరణ జరుగుతుందా అది కూడా మనం ఇక్కడ చూద్దాం. కొలీజియం పైన ప్రీవియస్లో చాలాసార్లు మనకి క్వశ్చన్స్ వచ్చిన ఆ సందర్భాలు ఉన్నాయి కాబట్టి కొలీజియాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. తర్వాత ఈరోజు కరెంట్ అఫైర్స్లో తీసుకున్న మరొక పాయింట్ ఏంటంటే డీలిమిటేషన్ కమిషన్ అనేది కూడా మనం ఇక్కడ తీసుకుంటున్నాం. డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏంటి? ఈ డీలిమిటేషన్ కమిషన్ ఇప్పటివరకు భారత్లో ఎన్నిసార్లు వేశారు? డీలిమిటేషన్ కమిషన్ ద్వారా ఓన్లీ పార్లమెంటు స్థానాలే పెంచడానికి ఛాన్స్ ఉందా? డీలిమిటేషన్ అంటే ఏంటి? అందులో ఎంతమంది ఉంటారు, దానికి అధ్యక్షుడు ఎవరు, అతడిని ఎవరు నియమిస్తారు? డీలిమిటేషన్ గురించి ఈరోజు ప్రస్తుతం పార్లమెంటులో చాలా వరకు డిస్కషన్ జరుగుతుంది. తమిళనాడు మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశం ఏదైతే మన సౌత్ ఇండియా ఉందో ఈ సౌత్ ఇండియాలో మనకి తమిళనాడు నుండి ఈ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. మరి సౌత్ ఇండియాకి టికెట్ల విషయం అంటే సీట్ల విషయంలో అంటే టికెట్స్ అంటే ఇప్పుడు లోక్సభకి సంబంధించినటువంటి ఆ సీట్ల విషయంలో మరి ఏ విధంగా మార్పులు జరగబోతున్నాయి అనేది డీలిమిటేషన్లో మనం చూస్తాం. కాబట్టి ఈరోజు మనం తీసుకున్నటువంటి ఈ 3 పాయింట్స్ చాలా ప్రామాణికమైనవి. ఇవి కరెంట్ పాలిటీలో వస్తాయి, కరెంట్ అఫైర్స్లో కూడా భాగమే. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంఘటనలని మనం కరెంట్ పాలిటీలో కరెంట్ అఫైర్స్లో భాగంగా చూస్తాం. ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పాయింట్స్ ఉన్నాయో ఇందులో పాలిటీకి రిలేటెడ్గా ఉంటే కరెంట్ పాలిటీ, లేదంటే అది కరెంట్ అఫైర్స్ లాగా మనం భావించాలి. రెండింటికి సంబంధించి మనం చెప్పుకోబోతున్నాం. ఈ పాయింట్స్లో నుండి మనకి చాలా వరకు క్వశ్చన్స్ వచ్చిన సందర్భం ఉంది, రావడానికి అవకాశం ఉంది. మరి చూద్దాం, మనకి క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇందులో మనకి న్యూ జడ్జి ఆఫ్ సుప్రీంకోర్టు అని అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనం ఫస్ట్ చూడబోయేటువంటి పాయింట్స్లో మొదటి పాయింట్ గురించి ఇక్కడ మనం డిస్కషన్ చేద్దాం. ఇందులో మనకి సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి నూతన జడ్జిగా ఒక పర్సన్ని మనం నియమించుతున్నాము అని చెప్తున్నాం. మరిది సుప్రీంకోర్టుకి సంబంధించి పాయింట్లో భాగంగా ప్రెసిడెంట్ అపాయింట్స్ జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి అనే అటువంటి పర్సన్ సుప్రీంకోర్టుకి ఒక నూతన జడ్జిగా నియామకం అవుతున్నాడు. సుప్రీంకోర్టుకి ఇతన్ని నూతన జడ్జిగా నియమించాలనే సందర్భాన్ని కొలీజియం అంతా కూడా ప్రతిపాదించింది. కొలీజియం రెఫరెన్స్ అయిపోయింది. కొలీజియం ప్రతిపాదించిన తర్వాత కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ కూడా దీన్ని ఆమోదించాడు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కూడా ఎవరైతే మనకి జాయ్ మాల్యా బాగ్చి అనే జడ్జి ఉన్నారో
ఇతడు వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన నేటివ్ ప్లేస్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో పుట్టినటువంటి పర్సన్ మనకి జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి అనేటువంటి పర్సన్. మరి ఈ జాయ్ మాల్యా బాగ్చి అనేటువంటి పర్సన్ మార్చి 6th తేదీనే కొలీజియం రెఫరెన్స్ చేసింది. మార్చి 6th కొలీజియం ఎందుకు రెఫరెన్స్ చేసింది అనేది మనం గమనిస్తే, ఒక జడ్జి ఎవరైతే ఉంటారో ఈయన సుప్రీంకోర్టుకి జడ్జి అవ్వాలంటే, ఒక హైకోర్టు జడ్జి ఎవరైతే ఉంటారో ఈయన సుప్రీంకోర్టుకి జడ్జి అవ్వాలంటే ఈయన పేరుని కొలీజియం ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఇతడి పేరుని కొలీజియం ప్రతిపాదించాలి. మరి ఈయన కొలీజియం ప్రతిపాదించాలి అనే ఈ సందర్భాన్ని మనం గమనించినట్టయితే జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి అనేటువంటి పర్సన్ని కొలీజియం అంతా కూడా రెఫరెన్స్ చేసి, మరి కొలీజియం అంటే ఏంటి సార్, ఈయనను ఎవరు సెలెక్ట్ చేస్తారు? ఈయన కలకత్తా హైకోర్టుకి జడ్జిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. మనం కొన్ని పాయింట్స్ ఈయన ప్రీవియస్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి చూద్దాం. కలకత్తా హైకోర్టుకి ఈయన జడ్జిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. కలకత్తా హైకోర్టుకి జడ్జిగా చేస్తున్నారు. ఈ కలకత్తా హైకోర్టుకి జడ్జిగా చేస్తున్నటువంటి మనకి ఈ పర్సన్ని, ఈ బాగ్చి గారిని, కలకత్తా హైకోర్టులో జడ్జిగా చేస్తున్న బాగ్చి గారిని ఇప్పుడు సుప్రీంకోర్టుకి తీసుకున్నారు. వాస్తవానికి కలకత్తా హైకోర్టుకి సంబంధించిన కొన్ని పాయింట్స్ మనం గమనిస్తే, కలకత్తా హైకోర్టుకి సంబంధించి కొన్ని పాయింట్స్ మనం చూద్దాం. అసలు హైకోర్టు అనేది ఎప్పుడు ఏర్పడింది, ఆ హైకోర్టులో ఎంతమంది ప్రజెంట్ జడ్జీలు ఉన్నారో చూస్తే, కలకత్తా హైకోర్టు అనేది 1861 అనే యాక్ట్ని ఆధారంగా తీసుకొని 1861 యాక్ట్ని ఆధారంగా తీసుకొని 1862లో మనకి 3 హైకోర్ట్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. భారత్లో 3 హైకోర్టులు ఏర్పాటు చేశారు. ఈ 3 హైకోర్టుల్లో మనకి ఫస్ట్ వన్ కలకత్తా హైకోర్టు వచ్చింది. ఫస్ట్ వన్ కలకత్తా హైకోర్టు, రెండోది బొంబాయి హైకోర్ట్, థర్డ్ వన్ మద్రాస్ హైకోర్ట్. మద్రాస్ హైకోర్టు వచ్చింది. 3 హైకోర్ట్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1861 యాజ్ పర్ ద యాక్ట్ ఆఫ్ 1861 యాక్ట్ని ఆధారంగా తీసుకొని 62లో 3 హైకోర్టులు ఏర్పడ్డాయి. ఇందులో మనకి కలకత్తా హైకోర్టు ఏదైతే ఉంటుందో ఈ కలకత్తా హైకోర్టు జూలై 1కి ఏర్పడింది. జూలై 1 మూడిటిలో ఫస్ట్ ఏర్పడింది కలకత్తా హైకోర్టు. బొంబాయి హైకోర్టు ఆగస్టు 14కి బొంబాయి హైకోర్టు ఏర్పడింది. అదేవిధంగా మద్రాస్ హైకోర్టు కూడా ఆగస్టు 14కి మద్రాస్ హైకోర్టు అనేది ఏర్పడింది. భారతదేశంలో 3 హైకోర్టులు ఒకే సంవత్సరంలో ఏర్పడ్డాయి. ఆ 3 హైకోర్టులు ఏర్పడడానికి ప్రధాన కారణం 1861 అనే యాక్ట్. 1861 యాక్ట్ ప్రకారం ఏదైనా ఒక రాష్ట్రానికి ఒక హైకోర్టును ఏర్పాటు చేయాలంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో హైకోర్టుకి సంబంధించి మనకి 214 ఆర్టికల్ టు 231 ఆర్టికల్స్ ఆర్ టెల్స్ అబౌట్ ద టాపిక్ ఆఫ్ హైకోర్ట్ అనే టాపిక్ గురించి 214 ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దాని నుంచి 231 ఆర్టికల్ వరకు హైకోర్టు గురించి చెప్తుంది. హైకోర్టు అనేది ఒక రాష్ట్రానికి ఏర్పాటు చేయాలంటే మీకు ఒక క్వశ్చన్ అండి, హైకోర్టును ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంది? క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి మధ్య మధ్యలో మీరు. హైకోర్టుని ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంది? హైకోర్టుని దేనిని బేస్గా చేసుకొని హైకోర్టు ఏర్పాటు చేస్తారు? హైకోర్టుని ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంది? దేని ఆధారంగా హైకోర్టు ఏర్పడుతుంది? ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి. ఇప్పుడు మనకి ఫస్ట్ హైకోర్టు అంటే కలకత్తా హైకోర్టు. కలకత్తా హైకోర్టు ఈ 3 హైకోర్టులో మొదటిగా ఏర్పడింది కాబట్టి దీన్ని ఓల్డెస్ట్ హైకోర్టు, పురాతన హైకోర్టు లేదా ప్రాచీన హైకోర్టు అని కలకత్తా హైకోర్టును పిలుస్తాం. కలకత్తా హైకోర్టు ఏ రాష్ట్రాలకి సంబంధించింది ఉంటుంది సార్? కలకత్తా హైకోర్టు ఏ రాష్ట్రానికి సంబంధించి ఉంటుంది? ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నెంబర్ 214 అనే ఆర్టికల్ ప్రకారం ఎవ్రీ స్టేట్ హ్యావ్ ఏ హైకోర్ట్ అనే మొదటి పాయింట్ ఇక్కడ ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలనేది 214 ఆర్టికల్ మనకి చెప్పింది. మరి ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉందా అండి? ఇండియా హ్యావ్ 25 హైకోర్ట్స్. ప్రజెంట్ ఇండియా హ్యావ్ 25 హైకోర్ట్స్ ఓన్లీ. ప్రస్తుతం 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నటువంటి మన భారతదేశంలో
25 హైకోర్టులు మాత్రమే ఉన్నాయి. మరి ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు అనేది ఇక్కడ పాసిబుల్ అయిద్దా సార్ అంటే అది పాసిబుల్ అవ్వలేదు. అవనప్పుడు ఏం చేశారు ఇక్కడ అంటే 1956లో 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1956లో ఈ చట్టాన్ని తీసుకొచ్చి 2 or more states విత్ యూనియన్ టెరిటరీ హ్యావ్ ఏ హైకోర్ట్. 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలిసి ఒక హైకోర్టుని కలిగి ఉండవచ్చు. 2 or more states 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలిసి కూడా ఒకే హైకోర్టును కలిగి ఉండొచ్చు. మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ అండి, భారతదేశంలో వెరీ బిగ్గెస్ట్ అన్నప్పుడు మనకి అలహాబాద్ వస్తుంది. సరే, అది కూడా నేనే చెప్తున్నాను. బిగ్గెస్ట్ హైకోర్టు అంటే అలహాబాద్ వస్తుంది. మీరు ఇక్కడ గమనించాల్సింది మనకి అతిపెద్ద ఉమ్మడి హైకోర్టు ఏంటి? వెరీ బిగ్గెస్ట్ జాయింట్ హైకోర్ట్ ఇన్ ఇండియా. భారత్లో అతిపెద్ద ఉమ్మడి హైకోర్టు ఏంటనేది మీరు ఆన్సర్ చేయాలి. బిగ్గెస్ట్ హైకోర్టు అలహాబాద్ హైకోర్టు అన్నాం. అలహాబాద్ హైకోర్టులో 1+159 టోటల్గా 160 జడ్జెస్ ఉంటారు అలహాబాద్ హైకోర్టులో. అలహాబాద్ హైకోర్టును అతిపెద్ద హైకోర్టు అంటాం. అతి చిన్న హైకోర్టుగా సిక్కిం హైకోర్టును పిలుస్తాం. 1+2 అనేది సిక్కిం హైకోర్టుకి సంబంధించి. ఇక్కడ మన కంటెంట్కి వెళ్తే మనకి 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి కలుపుకొని ఒక హైకోర్టు ఉండొచ్చు అని చెప్పినాం. ఇక్కడ కలకత్తా అనే హైకోర్టు ఏదైతే ఉంటుందో ఈ కలకత్తా అనేటువంటి హైకోర్టు మనకి ఏ ప్రాంతాలకి కలుపుకొని కలకత్తా ఉంటుంది, ఏ ప్రాంతాలకు కలుపుకొని బొంబాయి ఉంటుంది, ఏ ప్రాంతాలకి కలుపుకొని మద్రాస్ ఉంటుంది అనేది ఒకసారి మనం ఇక్కడ దీన్ని పరిశీలిద్దాం. ఇక్కడ కలకత్తా హైకోర్టు, అదేవిధంగా బొంబాయి హైకోర్టు, మద్రాస్ హైకోర్టుకి సంబంధించిన ఆ 3 ప్రాంతాల విధానాలు ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాం. ఈ 3 హైకోర్టులకి సంబంధించి మరి ఒక్కొక్క హైకోర్టు ఏ ప్రాంతానికి సంబంధించి ఉంటుంది, ఒక హైకోర్టు ఏ ప్రాంతం పరిధిలో ఉంటుందో ఆ పాయింట్ని ఒకసారి మనం ఇక్కడ గమనించాం. ఇందులో భాగంగా ఫస్ట్ మనకి కలకత్తా హైకోర్టు అనుకున్నాం. ఈ కలకత్తా హైకోర్టు ఏదైతే ఉంటుందో కలకత్తా హైకోర్టు పరిధిలో మనకి అండమాన్ నికోబార్ అండ్ వెస్ట్ బెంగాల్, అండమాన్ నికోబార్ ప్లస్ వెస్ట్ బెంగాల్ ఈ 2 ప్రాంతాలు కలుపుకొని కలకత్తా హైకోర్టు పరిధిలో ఉంటాయి. వెస్ట్ బెంగాల్ అండ్ అండమాన్ నికోబార్కి కలిపి ఒకటే హైకోర్టు ఉంటుంది. అంటే వెస్ట్ బెంగాల్ కేసులు కలకత్తాకి రావాలి, అండమాన్ నికోబార్ కేసులు కలకత్తాకి రావాలి. ఇది మొదటిది. రెండోది బొంబాయి ప్రాంతానికి లేదా బొంబాయి హైకోర్టుకి సంబంధించినటువంటి ఆ స్టేట్స్ని మనం గమనిస్తే మహారాష్ట్ర, గోవా, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాలని 2020 జనవరి 26న ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాలని మెర్జ్ చేశాము, విలీనం చేశారు. ఒక ప్రాంతాన్ని మరొక ప్రాంతంలో దాద్రా నగర్ హవేలీని డామన్ డయ్యూలో విలీనం చేశారు. అది పక్కన పెడితే మనకి మహారాష్ట్ర, గోవా, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ అనే ఈ ప్రాంతాలన్నీ కూడా బొంబాయి హైకోర్టు పరిధిలో వస్తాయి. 2 కేంద్రపాలిత ప్రాంతాలు, 2 రాష్ట్రాలు కలిపి ఒకే హైకోర్టు పరిధిలోకి వస్తాయి. తర్వాత మద్రాస్కి సంబంధించినటువంటి హైకోర్టులో మనకి తమిళనాడు ప్లస్ పుదుచ్చేరి అనే ఈ 2 ప్రాంతాలు కలిపి మద్రాస్ హైకోర్టుకు వస్తాయి. అంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలుపుకొని ఒక హైకోర్టును కలిగి ఉండొచ్చు. ఎందుకు ఈ పాయింట్స్ అన్ని మనం తీసుకుంటున్నామంటే కలకత్తా హైకోర్టుకి సంబంధించిన పాయింట్ మనం చెబుతున్న సందర్భంలో కలకత్తాతో పాటు దాని సరౌండింగ్ ఏరియాని కూడా, ఎందుకంటే కాంపిటీషన్ అభ్యర్థిగా ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఇందులో ఈ పాయింట్ మాత్రమే చదవాలి ఉండదు. అన్లిమిటెడ్ సిలబస్ ఉంటుంది. ఈ కాంపిటీషన్లో అన్లిమిటెడ్ సిలబస్ ఉంటుంది కాబట్టి ప్రతి విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మనకి బాగ్చి గారు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు సుప్రీంకోర్టుకి జడ్జిగా నియమించబడబోయే బాగ్చి గారు ఎవరైతే ఉన్నారో అతడు కలకత్తా హైకోర్టుకి జడ్జిగా చేశారు. కలకత్తా హైకోర్టుకి జడ్జిగా దాదాపుగా 13 years 13 సంవత్సరాల వరకు
కలకత్తా హైకోర్టు జడ్జిగా పనిచేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం కలకత్తా హైకోర్టులో మనకి 1+71 72 జడ్జెస్ ఉంటారు. 1+71 72 జడ్జెస్ ఇన్ ద కలకత్తా హైకోర్టు అనేది మనం ఇప్పుడు తీసుకున్నటువంటి పని. ఇప్పుడు కలకత్తా హైకోర్టు నుంచి మనకి కలకత్తా హైకోర్టు నుండి ఇప్పుడు సుప్రీంకోర్టుకి తీసుకుంటున్నారు. కలకత్తా హైకోర్టు నుండి సుప్రీంకోర్టుకి మనకి జాయ్ మాల్యా బాగ్చి గారిని తీసుకుంటున్నారు కదా. మరి ఎవరు సెలక్షన్ చేయాలి? ఒక కలకత్తా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి ఈయనని ఎవరు పంపించారు? దేని ఆధారంగా పంపిస్తారు? వీళ్ళని సెలక్షన్ చేయడానికి కొలీజియం అనేటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది. వీళ్ళని సెలక్షన్ చేయడానికి ఒక వ్యక్తిని హైకోర్టుకి జడ్జిగా తీసుకోవాలన్నా, ఒక వ్యక్తిని సుప్రీంకోర్టుకి జడ్జిగా తీసుకోవాలన్నా, హైకోర్టుకి జడ్జిగా తీసుకోవాలన్నా, సుప్రీంకోర్టుకి జడ్జిగా తీసుకోవాలన్నా కొలీజియం సెలెక్ట్ చేసాలి. ఫస్ట్ కొలీజియం సెలక్షన్ చేయాలి. మరి కొలీజియం అంటే ఏంటో చూద్దాం. కొలీజియం అంటే ఇక్కడ మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈయన ఒక ప్రధాన న్యాయమూర్తి, ఆయనతో పాటుగా మిగతా సీనియర్ జడ్జీలు ఉంటారు. ఒక ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఉంటారు, ఆయనతో పాటుగా సీనియర్ జడ్జెస్ ఉంటారు. ఇక్కడ కొలీజియం అనేటువంటి సిస్టాన్ని మనం ఏం చెప్పవచ్చు అంటే ఏ కౌన్సిల్ ఆఫ్ సీనియర్ జడ్జెస్ అంటాం. సీనియర్ జడ్జీల యొక్క ఒక సమూహము అంతా కూడా సీనియర్సే ఉంటారు. కొలీజియంలో మనకి 1+4 5 సీనియర్ జడ్జీలు కూర్చుంటారు. ఈ 5 సీనియర్ జడ్జీలు కూర్చొని ఒక తీర్మానం చేసుకొని ఈ పర్సన్ని, ఈ బాగ్చి గారిని, జాయ్ మాల్యా బాగ్చి గారిని సుప్రీంకోర్టులోకి మనం తీసుకుందాం. సుప్రీంకోర్టులోకి మనం తీసుకొని ఆయనను సుప్రీంకోర్టు సర్వీస్ ఆయనను యూజ్ చేసుకునేలాగా చేద్దాం. ఎందుకంటే హైకోర్టు జడ్జెస్ రిటైర్మెంట్ ఏజ్ 62 years. హైకోర్టు వాళ్ళైతే ఈయన హైకోర్టులోనే ఉంటే ఈయన సర్వీస్ని ఇంకా మనం కొంత యూజ్ చేసుకుందామని వీళ్ళు అనుకున్నప్పుడే ఇది సాధ్యమైద్దండి. ఈయన సర్వీస్ని మనం యూజ్ చేసుకుందామని అనుకున్నప్పుడు, ఎందుకంటే హైకోర్టు జడ్జెస్ ఎవరైతే ఉంటారో 62 yearsకి రిటైర్మెంట్ అంటాం. ఆయన పదవీ విరమణ 62 సంవత్సరాలకి చేస్తాడు హైకోర్టు. సుప్రీంకోర్టు జడ్జి ఎప్పుడు కూడా 65 yearsకి రిటైర్మెంట్ అవుతారు. రిటైర్మెంట్ పదవీ విరమణ అనేది జడ్జీలకి మాత్రమే ఉంటుంది. ఏ ఇయర్లో అయినా జడ్జి అవుతాడో ఎవరని చెప్పలేమండి. ఏ ఇయర్లో జడ్జి అవుతారో ఎవరని చెప్పలేం. కానీ పదవీ విరమణ రిటైర్మెంట్ మాత్రం హైకోర్టు వాళ్ళు 62 yearsకి రిటైర్ అవుతారు. సుప్రీంకోర్టు వాళ్ళు 65 yearsకి రిటైర్మెంట్ అవుతారు. హైకోర్టు నుండి సుప్రీంకోర్టుకి తీసుకుంటే ఈ మనకి ఎవరైతే జాయ్ మాల్యా గారు ఉన్నారో ఆయన సేవలను ఇంకొక 3 సంవత్సరాలు మనం ఉపయోగించుకోవచ్చు కదా. ఈయనను మనం సుప్రీంకోర్టుకు తీసుకుందామని కొలీజియం అంతా కూర్చొని డిసైడ్ అయింది. కొలీజియం అనే సిస్టాన్ని 1973లో జగదీష్ శరణ్ వర్మ, జేఎస్ వర్మ అంటాం, జగదీష్ శరణ్ వర్మ. ఈ జగదీష్ శరణ్ వర్మ అనే పర్సన్ మనకి 27th CJI 27వ ప్రధాన న్యాయమూర్తిగా భారతదేశానికి సేవలు అందించినటువంటి భారతదేశానికి 27వ ప్రధాన న్యాయమూర్తి. ఇప్పుడు భారతదేశానికి 51వ ప్రధాన న్యాయమూర్తి కొనసాగుతున్నాడు కదా. ఈ 51వ ప్రధాన న్యాయమూర్తి కొనసాగుతున్నటువంటి సందర్భంలో దానికి వెనక్కి వెళ్ళి 27వ పర్సన్ని మనం గమనించినట్టయితే ఇక్కడ మీకు 2 క్వశ్చన్లు అండి. 51వ ప్రధాన న్యాయమూర్తి, 50వ ప్రధాన న్యాయమూర్తి, 49వ ప్రధాన న్యాయమూర్తి, 3 పేర్లని మీరు కామెంట్ రూపంలో చేయాలి. 49, 50, 51 ఈ 3 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రధాన న్యాయమూర్తుల పేరు మీరు క్వశ్చన్లో మనకి ఆన్సర్లో మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఫాలో అయితేనే ఇది సాధ్యమైందండి. ఎందుకంటే ఏదో చూస్తూ నేర్చుకోవాలనుకున్నప్పుడు మనకి రెస్పాండ్ అవ్వడం కూడా ఇంపార్టెంటే. మనకి ఏ పర్సన్ అయితే చూస్తున్నారో ఈ వీడియోలు, ఇలాంటి వీడియోలు, ఇంత కంటెంట్ కలిగిన వీడియోలు మరికొంతమందికి వెళ్ళాలంటే తప్పకుండా లైక్ చేయాల్సిందే, దీన్ని కామెంట్ చేయాల్సిందే. ఇంతమంది చూస్తున్నారు కదా మన వాళ్ళు, మరికొంతమందికి వెళ్ళేలాగా దీన్ని కామెంట్ చేస్తే తప్పేం లేదు కదా, దీనికి షేర్ చేస్తే తప్పేం లేదు కదా, దీనికి లైక్ చేస్తే రూపాయి బిల్ల ఖర్చు కాదు కదా, మీ నుంచి అడిగేది ఏం లేదు కదా. సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీరు చూడండి, మీకు ఆ విజయాన్ని చేరుకునేలాగా ఇంకా ఎంత ప్రయత్నమైనా చేస్తాం. మీ నుంచి ఇది ఇంకొకరికి ఫార్వర్డ్ అయ్యేలాగా మీరు లైక్ చేస్తే ఇంకో కొంతమందికి వెళ్ళిపోతుంది. అందుకోసమే రైట్. కొలీజియం గురించి చూస్తే 1973లో జగదీష్ శరణ్ వర్మ కొలీజియం సిస్టమ్ తీసుకొచ్చారు. ఇందులో 4 సీనియర్ జడ్జీలు, ఒక ప్రధాన న్యాయమూర్తి కూర్చొని ఇందులో
3 మెంబర్స్ని మెజారిటీగా తీసుకుంటాం. 5గురిలో 3 యాక్సెప్ట్ చేస్తే ఆ పర్సన్ని జడ్జిగా తీసుకుంటారు, 3 రిజెక్ట్ చేస్తే ఆ పర్సన్ని జడ్జిగా అక్కడితోటే ఆపేస్తారు. అంటే కొలీజియం సెలక్షన్ చేస్తే తప్ప ఒక వ్యక్తి సీనియర్ పొజిషన్ నుండి సుప్రీంకోర్టుకి పోయే ఛాన్స్ అయితే లేదు. కొలీజియం సిస్టమ్ తప్పు అని ఈ సీనియర్ జడ్జీలు ఒకవేళ వాళ్ళని సెలెక్ట్ చేసే టైంలో ఒకవేళ వీళ్ళు సరిగ్గా దాన్ని జస్టిఫై చేయకపోయినా 3 సీనియర్ జడ్జీలకు నచ్చకపోతే జడ్జి అవ్వడానికి ఛాన్స్ లేదు కదా. కాబట్టి ఇది ఒకవేళ మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొలీజియం సిస్టమ్ తప్పు అని చెప్పేసి మనకి అరుణ్ జైట్లీ అండ్ కపిల్ సిబల్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా అరుణ్ జైట్లీ అండ్ కపిల్ సిబల్ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి కొలీజియం అనేది తప్పు, ఆ కొలీజియం అనే దాన్ని ఎవరు ఫాలో కాకండి. కొలీజియం అనేది తప్పు కాబట్టి కొలీజియం ప్లేస్లో ఎన్జేఏసీ అనేది ఒక వ్యవస్థను తీసుకొస్తే బాగుంటుంది. ఎన్జేఏసీ అనే వ్యవస్థను తీసుకొస్తే బాగుంటుంది. నేషనల్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్స్ కమిషన్ అంటాం. ఎన్జేఏసీ అపాయింట్మెంట్స్ కమిషన్ అనే పేరు మీద దీన్ని మనం పిలుస్తాం. దీన్నే జాతీయ న్యాయ నియామకాల కమిషన్ అనేటువంటి పేరుతో దీన్ని మనం పిలుస్తాం. ఎన్జేఏసీ కోసం 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని దీన్ని 2015లో చట్ట రూపంలోకి తీసుకొచ్చారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చేసిన మొదటి చట్టము ఎన్జేఏసీ. 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2014లో తీసుకుంటే అది 2015లో పూర్తిగా ఒక చట్ట రూపంలోకి రావడం జరిగింది. ఎన్జేఏసీ నేషనల్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్స్ కమిషన్లో 1+5 టోటల్గా 6 మెంబర్స్ ఉంటారు. ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఇద్దరు సీనియర్ జడ్జీలు, ఒక ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా ఒక న్యాయశాఖ మంత్రి, ఇద్దరు సామాజిక కార్యకర్తలు. ఒక ప్రధాన న్యాయమూర్తి, ఇద్దరు సీనియర్ జడ్జీలు, ఒక న్యాయశాఖ మంత్రి, ఇద్దరు సామాజిక కార్యకర్తలు. ఆ సామాజిక కార్యకర్తలని కూడా ఎంపిక చేయడానికి ఒక కమిటీ వేస్తే ఆ కమిటీకి చైర్మన్ కూడా మళ్ళీ ప్రధానమంత్రి అవుతాడు. ఈ విధంగా ఒక జడ్జిని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంత ప్రాసెస్ నుంచి మన జడ్జిగా మనకి విజయ్ మాల్యా లాగా ఉన్నది పేరు, జాయ్ మాల్యా బాగ్చి గారు వీళ్ళందరి ప్రాసెస్ అయిపోయినాక ఇక సుప్రీంకోర్టుకు వచ్చినారు. మరి సుప్రీంకోర్టు జడ్జీలని నియమించే అధికారం ఆర్టికల్లో మనం మాట్లాడుకుంటే 124 Clause 1 ఏదైతే ఉంటుందో 2 ఆర్టికల్ చూద్దాం. 124 Clause 1 ప్రకారం నంబర్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్ అంటాం. సుప్రీంకోర్టులో ఎంతమంది జడ్జీలు ఉండాలి, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య, సుప్రీంకోర్టుకి ఎంతమంది జడ్జి ఉండాలనేది డిసైడెడ్ బై ద పార్లమెంట్. ఇది పార్లమెంట్ అనేది డిసైడ్ చేస్తుంది విత్ సింపుల్ మెజారిటీ. పార్లమెంట్ సాధారణ మెజారిటీతో పార్లమెంటులో 1/4 మెజారిటీతో డిసైడ్ చేస్తారు. మరి సుప్రీంకోర్టుకి ఈ మన జాయ్ మాల్యా గారు రాగానే ఎంతమంది జడ్జీలకు చేరుకుంది సంఖ్య అంటే ప్రీవియస్లో 2019లోనే 1+33 అనే నంబర్ని డిసైడ్ చేసి పెట్టారండి. 2019లో సుప్రీంకోర్టులో 1+33 జడ్జెస్ ఉండాలి. ఒక ప్రధాన న్యాయమూర్తి, 33 మంది సీనియర్ జడ్జీలు ఉండాలి. ఒక ప్రధాన న్యాయమూర్తి, 33 సీనియర్ జడ్జీలు ఉంటే ఈ సీనియర్ జడ్జీలో ఒక ఖాళీ ఉండే ఇన్ని రోజుల వరకు. ఆ ఖాళీ మనకి జాయ్ మాల్యా గారు రాగానే 33 మంది జడ్జీలు పూర్తి స్థాయిగా ఫుల్ జడ్జెస్ బెంచ్ లాగా 33 మంది జడ్జీలు ఒక ప్రధాన న్యాయమూర్తితో సుప్రీంకోర్టు వచ్చింది. ఈ జాయ్ మాల్యా గారు రాగానే ఆ 33 మెంబర్స్ అనేది ఫిలప్ అయింది. ఇప్పుడు జాయ్ మాల్యా గారికి ఒక అవకాశం ఉందండి. జాయ్ మాల్యా గారు సుప్రీంకోర్టులో 6 years సర్వీస్ ఉంటుంది. ఇప్పుడు ఈయనకి సుప్రీంకోర్టులో ఇతనికి 6 సంవత్సరాల సర్వీస్ ఉన్నది. సుప్రీంకోర్టులో ఇంకా 6 సంవత్సరాలు ఉండొచ్చినాయి. మరి హైకోర్టులో 62 కదా సార్ అంటే 62 దాకా రాలే. ఇంకా హైకోర్టులో 62 సంవత్సరాల వయసు దాకా ఇంకా రాలేదండి. 62 కంటే ముందే ఈయన తీసి సుప్రీంకోర్టుకి పంపిస్తున్నారు సీనియారిటీ దృష్ట్యా. ఒకవేళ హైకోర్టులోనే ఉండాలంటే 62కి తీసేసేటోళ్ళు. 62 దాకా రాకముందుకే ఈయనను సుప్రీంకోర్టుకి పంపిస్తున్నారు. సుప్రీంకోర్టులో ఇతడు ఎన్ని సంవత్సరాలు సుప్రీంకోర్టులో ఉంటాడంటే 6 సంవత్సరాలు సుప్రీంకోర్టులో సేవలు అందించడానికి అవకాశం ఉంది.
ఈయనకి ఇంకా కలిసి వచ్చిన మంచి అవకాశం ఏంటంటే ఈ జాయ్ మాల్యా గారు 2031లో ఒకవేళ అవకాశం ఉంటే 2031లో ఇతడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది. 2031లో జాయ్ మాల్యా గారు ప్రధాన న్యాయమూర్తి అవ్వడానికి కూడా అన్ని రకాల పాసిబిలిటీ ఉంది. దాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. జాయ్ మాల్యా గారు ఈరోజు మనకి నియమించబడ్డటువంటి వ్యక్తిగా చూస్తున్నాం. మరి 124 క్లాజ్ 2 124 క్లాజ్ 2 సుప్రీంకోర్టు జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు జడ్జీలని రాష్ట్రపతి నియమిస్తాడు. హైకోర్టు జడ్జీలని కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 217 ఆర్టికల్. యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 217 ఆర్టికల్. హైకోర్టు జడ్జెస్ ఆర్ ఆల్సో అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. హైకోర్టు జడ్జీలని కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. మీకు మరొక క్వశ్చన్, జిల్లా కోర్టు జడ్జీలని ఎవరు నియమిస్తారు? జిల్లా కోర్టు జడ్జీలని ఎవరు నియమిస్తారు? ఏ ఆర్టికల్ ప్రకారం నియమిస్తారు? మీరు కామెంట్ చేయాలి. నేను వేస్తున్న ప్రతి క్వశ్చన్ని కూడా మీరు కామెంట్ చేయాలి. దీనివల్ల ఇంకా సబ్జెక్ట్ ఇంకా ఎక్కువగా గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జీలని, హైకోర్టు జడ్జీలని మనకి రాష్ట్రపతి నియమిస్తే జిల్లా కోర్టు జడ్జీలను ఎవరు నియమిస్తారనేది మీరు కామెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనం తీసుకున్నటువంటి ఈరోజు తీసుకున్నటువంటి పాయింట్స్లో ఇది మొదటి పాయింట్గా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. మరి ఈరోజు తీసుకున్నటువంటి పాయింట్స్లో రెండవ పాయింట్ను మనం చూద్దాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్, దీనిపైన ఎక్కువగా పార్లమెంట్లో డిస్కషన్ జరుగుతున్న పాయింట్స్. డీలిమిటేషన్ కమిషన్ ద్వారా ఈరోజు సౌత్ ఇండియాలోని చాలా స్టేట్స్, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈ డీలిమిటేషన్ కమిషన్ వల్ల మా సీట్లు తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి డీలిమిటేషన్ కమిషన్ని కొన్ని అంటే ఇప్పుడు సీట్లు పెంచకుండా కొన్ని సంవత్సరాలు దీన్ని ఇప్పుడు ఏ సీట్లు అయితే ఉన్నాయో అవే సీట్లని కొనసాగించండి. ప్రస్తుతం భారతదేశంలో డీలిమిటేషన్ కమిషన్ గురించి ఒక పాయింట్ మనం గమనిస్తే దీనికి సంబంధించి ఆర్టికల్ నెంబర్ 82 అనేది డీలిమిటేషన్ కమిషన్ అనేది డీలిమిటేషన్ పేరులోనే ఉందండి. డీలిమిటేషన్ కమిషన్ అంటాం. ఫస్ట్ దీని గురించి చూద్దాం. ఆర్టికల్ గుర్తుంచుకోండి, డీలిమిటేషన్ కమిషన్ 170 అనే ఆర్టికల్ డీలిమిటేషన్ కమిషన్ ఫర్ ఎమ్మెల్యే సీట్స్. 170 అనే ఆర్టికల్ అనేది ఎమ్మెల్యే సీట్లను పెంచడానికి డీలిమిటేషన్ కమిషన్. కానీ 82 అనేది లోక్సభ సీట్లను పెంచడానికి డీలిమిటేషన్ కమిషన్ అనేది మనకి అపాయింట్ చేసే అధికారం అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. దీన్ని రాష్ట్రపతి నియమిస్తాడు. డీలిమిటేషన్ కమిషన్ని రాష్ట్రపతి నియమిస్తాడు. దీనికి చైర్మన్ ఎవరు ఉంటారంటే చైర్మన్గా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి దీనికి చైర్మన్గా వ్యవహరించాల్సి ఉంటుంది. డీలిమిటేషన్ కమిషన్ ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఆ డీలిమిటేషన్ కమిషన్ పైన ఏ కోర్టులో కేసు వేయడానికి ఛాన్స్ లేదు. ఒకసారి డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటే ఏ కోర్టులో కేసు వేయడానికి ఛాన్స్ లేదు. అందుకే ఆ నిర్ణయం తీసుకోవడానికంటే ముందే మన వాళ్ళు ఇప్పుడు గొడవలు స్టార్ట్ చేస్తున్నారు పార్లమెంటులో. దీని గురించి అంటే ఏ పాయింట్స్ గొడవలు అంటే వివాదాలు ఎక్కడ జరుగుతున్నాయి, మేము ఏ విధంగా నష్టపోతున్నాం అనేది వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. డీలిమిటేషన్ కమిషన్కి అధ్యక్షుడిగా మనకి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఉంటాడు. ప్రస్తుతం మనకి భారతదేశంలో ఇది ఇండియన్ పార్లమెంట్లో మనకి రెండు సభలు ఉంటాయి. పార్లమెంటులో రెండు సభలు ఉంటాయి కాబట్టి ఇక్కడ దీన్ని చూస్తే ఒకటి మనకి రాజ్యసభ అనేది మొదటి సభ. దీన్ని పెద్దల సభ, ఎల్డర్ హౌస్ అని పిలుస్తాం, కంటిన్యూయస్ హౌస్ అంటాం. రెండవది లోక్సభ, దీన్ని లోయర్ హౌస్ అంటాం. తర్వాత హౌస్ ఆఫ్ పీపుల్, ప్రజల సభ లేదా ప్రజాప్రతినిధుల సభ అని అంటాం. రాజ్యసభలో ప్రస్తుతం మనకి 250 మెంబర్స్ ఉన్నారు. రాజ్యసభలో 250 ఉండాలి. మ్యాక్సిమం ఎంత అంటే 250 ఉండాలి. ప్రజెంట్ ఎంత ఉన్నా ఇక్కడ మ్యాక్సిమం అందండి. మ్యాక్సిమం రాజ్యసభలో
250 అంటే నాట్ మోర్ దాన్ 250 అంట. రాజ్యసభకి 250కి మించొద్దు. ప్రజెంట్ ఎంతమంది ఉన్నాం సార్ అంటే 245 మెంబర్స్ ప్రజెంట్ ఉన్నటువంటి సభ్యులు. ఇక లోక్సభకు వద్దాం. లోక్సభలో మ్యాక్సిమం 552 మ్యాక్సిమం గరిష్టంగా 552 సీట్స్కి మించొద్దు, మ్యాక్సిమం మించొద్దు. ఇక మినిమం లేదా ప్రజెంట్ చూసినట్టయితే లోక్సభలో 543 సీట్స్ ఉన్నాయి. ప్రజెంట్ మనం గమనిస్తే లోక్సభలో 543 సీట్స్ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి 543 సీట్లు కానీ, ఇప్పుడున్నటువంటి 245 సీట్లు కానీ, 543 కానీ 245 కానీ ఇవి 1971లో డిసైడ్ చేయబడ్డ సీట్లు. 1971 సెన్సెస్ ప్రకారం, 1971 జనాభా లెక్కల ప్రకారం డిసైడ్ చేయబడి ఉన్నాయి. ఇప్పుడు ఇవి డిసైడ్ చేయబడిన సీట్లు కాదండి. 2025లో మనం ఉన్నప్పటికీ 1971 జనాభా లెక్కల ప్రకారము ఇవి డిసైడ్ చేయబడి ఉన్నాయి. మరి జనాభా లెక్కలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. జనాభా లెక్కలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి 71లో జరిగినాయి, 81లో జరిగినాయి, 91లో జరిగినాయి, 2001, 2011 జనాభా లెక్కలు జరిగినాయి. 2011 తర్వాత దెర్ ఇస్ నో సెన్సెస్ ఇన్ ఇండియా. భారత్లో జనాభా లెక్కలు లేవిగా. 2021లో జనాభా లెక్కలు చేయాలి, కానీ కరోనా అని అప్పుడున్నటువంటి కొంత పరిస్థితిని వాళ్ళు ఊహించి చెప్పినారు. అంటే ఇట్లుంది పరిస్థితి, ఒక మనిషి దగ్గరికి పోయేలాగా లేదు కాబట్టి, కరోనా టైం కాబట్టి పోస్ట్పోన్ చేస్తున్నాం. చాలా రాజకీయ కారణాలు ఉన్నాయి దీని మీద. మరి 2021లో జనాభా లెక్కలు జరగాలి, 2021లో జనాభా లెక్కలు జరగలేదు. సరే 21 తర్వాతనైనా జనాభా లెక్కలు జరిగినాయా? ఇప్పటి వరకు లేదు. ఇప్పటివరకు జరిగిన జనాభా లెక్కల్లో చివరి జనాభా లెక్క అంటే 2011 జనాభా లెక్కే లాస్ట్ జనాభా లెక్క. మరి డీలిమిటేషన్ కమిషన్ ప్రకారం లోక్సభ సీట్లను పెంచడానికి డీలిమిటేషన్ కమిషన్ వేస్తా. లోక్సభ సీట్లని పెంచడానికి 170 ఆర్టికల్ 170 అనే ఆర్టికల్ ఏమో, ఆర్టికల్ 170 ప్రకారం ఇంక్రీజ్ ద ఎమ్మెల్యే నంబర్స్. ఎమ్మెల్యే సీట్లను పెంచడానికి 170 ఆర్టికల్, లోక్సభ సీట్లను పెంచడానికి 82 అనే ఆర్టికల్. మనకి ఇక్కడ రాజ్యసభ లోక్సభ రెండు ఉన్నాయి కాబట్టి రాజ్యసభకి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 80 అనేది రాజ్యసభ గురించి చెప్తుంది. లోక్సభకి సంబంధించి ఆర్టికల్ 81 అనేది లోక్సభ గురించి, లోక్సభ నిర్మాణం గురించి తెలియజేసే అటువంటి ఆర్టికల్. దీన్ని ఈ రకంగా మనం తీసుకుంటాం. ఇందులో భాగంగా మనకి డీలిమిటేషన్ అంటే లోక్సభ సీట్లను పెంచాలి, డీలిమిటేషన్ అంటే ఎమ్మెల్యే సీట్లను పెంచుకోవడానికి వేస్తాను. ఇప్పుడున్నటువంటి ఆ ఊహాజనితమైనటువంటి సీట్ల విషయంలో లోక్సభ సీట్లని పెంచబోతున్నారు. లోక్సభ సీట్లను పెంచబోతున్నారు. ఏ జనాభా లెక్కను బట్టి లోక్సభ సీట్లను పెంచుతారు? లోక్సభ సీట్లను ఏ జనాభా లెక్కను బట్టి చేస్తారు? డీలిమిటేషన్ కమిషన్ కంటే ముందు జనాభా లెక్కలు చేయాలి. జనాభా లెక్కలు జరిగిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ వేయాలి. కానీ డీలిమిటేషన్ కమిషన్ వేయాలంటే ఇప్పుడు జనాభా లెక్కలు జరగాలి. 2021లో జనాభా లెక్కలు జరిగితే దానిపైన కమిషన్ వేస్తే బాగుండేది. కానీ 2011 సెన్సెస్ మీద దాని ఆధారంగా తీసుకొని ఏమైనా డీలిమిటేషన్ వేస్తారా ఏందనేది ఒక ఆశ్చర్యార్థకం. కాంపిటీషన్లో మనకి డీలిమిటేషన్ కమిషన్ మీద ఏ రకమైన క్వశ్చన్స్ వస్తున్నాయి? డీలిమిటేషన్ కమిషన్ ఇప్పటివరకు ఎన్నిసార్లు నియమించారు? మరి డీలిమిటేషన్ కమిషన్ మధ్యలో 1971 నుండి 2025 వరకు ఎందుకు సీట్లు పెరగలే? 2026లో పెంచబోతున్నారు ఇప్పుడు సీట్లని. 1971 జనాభా లెక్క నుంచి 2025 వరకు జనాభా లెక్కల ఆధారంగా ఎక్కడ తీసుకోలేదు. 2026 వరకు లోక్సభ సీట్ల సంఖ్య మారొద్దు అని కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎందుకు ఆ కండిషన్స్ పెట్టినారో ఒకసారి మనం గమనిస్తే, ఎందుకు ఆ కండిషన్స్ తీసుకొచ్చాను? మనకి 2025 వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది, 2026 వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒకసారి చూస్తే డీలిమిటేషన్ కమిషన్స్ అనేవి స్థానాల సంఖ్యను పెంచడానికి కాబట్టి ఇప్పటివరకు భారతదేశంలో డీలిమిటేషన్ కమిషన్ అనేవి 4 సార్లు నియమించారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. డీలిమిటేషన్ జనాభా లెక్కలు జరిగినాక డీలిమిటేషన్ కమిషన్ వేయాలి. డీలిమిటేషన్ కమిషన్ వేయాలంటే తప్పకుండా ఒక చట్టాన్ని తీసుకురావాలి. ఆ చట్టం ఆధారంగా డీలిమిటేషన్ కమిషన్ చేయాలి. డీలిమిటేషన్లు ఇప్పటివరకు 4 సార్లు వచ్చినాయి. 1953లో ఒక డీలిమిటేషన్, వాస్తవానికి 1952లో వచ్చింది డీలిమిటేషన్. ఇప్పటివరకు 4 డీలిమిటేషన్లు
ఇది 1952లో వస్తే 1953 నుంచి అమలులోకి తీసుకొచ్చారు. రెండవ డీలిమిటేషన్ ఇది ఫస్ట్ అనుకుంటే రెండవ డీలిమిటేషన్ 1962లో వచ్చింది. మూడవ డీలిమిటేషన్ 1972లో వచ్చింది. నాలుగవ డీలిమిటేషన్ 2002లో వచ్చింది. ఈ డీలిమిటేషన్లో మొదటిది 1952, ఇంప్లిమెంటేషన్ 1953. రెండవది 1962లో చట్టాన్ని తీసుకొచ్చి 62లో చట్టాన్ని తీసుకొచ్చి 63 నుండి ఇంప్లిమెంటేషన్, 1972లో చట్టాన్ని తీసుకొచ్చి 1973లో ఇంప్లిమెంటేషన్, 2001లో ఒక చట్టాన్ని తీసుకొచ్చి 2002 నుంచి ఇంప్లిమెంటేషన్. దీన్ని ఒక మ్యాప్ ఆధారంగా మనం గమనించినట్టయితే డీలిమిటేషన్ కమిషన్ 2002 వరకు లాస్ట్గా ఉండేది. డీలిమిటేషన్ 2002లో ఉన్న లాస్ట్ డీలిమిటేషన్ కమిషన్ దీన్ని 2026 వరకు పెరిగింది. ఎలా పెంచింది ఒకసారి మనం గమనిస్తే 1971లో సెన్సెస్ జరిగింది. 1971లో జనాభా లెక్కలు జరిగినాయి. దీనికంటే ముందు జరగలేదా సార్ అంటే 1870 నుంచే జనాభా లెక్కలు ఉన్నాయి భారతదేశం. 1870లో జనాభా లెక్కలను ప్రవేశపెడితే 1871 నుండి జనాభా లెక్కలు అమల్లోకి వచ్చినాయి. 1871 నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతూనే వస్తున్నాయి. మనం ఇక్కడ పాయింట్లోకి మనం వస్తే 1971లో సెన్సెస్ జరిగింది. దీని తర్వాత 1981లో సెన్సెస్ జరగాలి. 1981లో ఎవ్రీ 10 years ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతాయి. సరే 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతాయి. 81లో జనాభా లెక్క జరగాలి. 81కి పోవడానికంటే ఈ మధ్యలో 1976 ఇయర్ వచ్చింది. అక్కడ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని ఇందిరాగాంధీ కాలంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. 1981 జనాభా లెక్క జరిగింది. జనాభా లెక్క అయితే జరిగింది, అందులో తప్పేం లేదు. 81లో జనాభా లెక్క జరిగింది, 91లో జనాభా లెక్కలు జరిగినాయి, 2001లో జనాభా లెక్క 2001లో జనాభా లెక్క జరిగింది, 2001లో జరిగింది, 2011లో జనాభా లెక్క జరిగింది. ఇక ఇక్కడ వరకు జనాభా లెక్కలు జరిగింది. 2021లో లేదు కాబట్టి దీని ప్లానింగ్ అంతా కూడా ఒకసారి మనకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతూ వస్తున్నాయి. 1971 నుండి 1981కి ముందుగానే ఇందిరాగాంధీ ఒక ప్రణాళిక చేసింది. 1976లో 81కి ముందుగానే ఇందిరాగాంధీ ప్లాన్ చేసింది. 1976లో 42 అనే రాజ్యాంగ సవరణ చేసి 1976 నుండి 2001 వరకు అంటే దాదాపుగా 25 years 25 సంవత్సరాలు ఒక లిమిటేషన్ పెట్టింది ఆమె. మీరు జనాభా లెక్కను చేసుకోండి కానీ లోక్సభ సీట్లని పెంచొద్దు. జనాభా లెక్కలు చేయాలి కానీ సీట్లని మాత్రం పెంచొద్దు. సీట్ల పెరుగుదల 25 సంవత్సరాలు వాయిదా వేస్తున్నా 25 సంవత్సరాల వరకు లోక్సభ సీట్లు పెరగొద్దు ఇందిరాగాంధీ చెప్పింది. అంటే ఇందిరాగాంధీ ఏ జనాభా లెక్కను మ్యాండేటరీగా తీసుకున్నట్టు ఇక్కడ 1971 సెన్సెస్ వరకే లోక్సభ సీట్లను పెంచొద్దు, 2001 వరకు ఎవరు పెంచొద్దు అని ఇందిరాగాంధీ చెప్పింది. ఓకే, 2001 దాకా వచ్చినాం, 25 సంవత్సరాలు ఆగినాం. 2001లో వచ్చిన గౌరవ వాజ్పేయి గారు అటల్ బిహారీ వాజ్పేయి ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇక్కడ 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2001 అని మళ్ళీ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. 84 రాజ్యాంగ సవరణ 2001లో మళ్ళీ ఒక చట్టాన్ని తెచ్చింది. ఈ 24 రాజ్యాంగ సవరణ 2001లో చట్టాన్ని తీసుకొచ్చిన వాజ్పేయి గారు దీన్ని 2026 వరకు పెంచినాడు. 2026 వరకు ఎవరు లోక్సభ సీట్లు పెంచొద్దని 25 సంవత్సరాల లిమిటేషన్ వాజ్పేయి పెట్టాడు. వాజ్పేయి సెట్ చేయాల్సి ఉండేది వాస్తవానికి. అప్పుడే వాజ్పేయి గారు 2001 సంవత్సరంలోనే లోక్సభ స్థానాల సంఖ్య 71 నుంచి 2001 దాకా వచ్చింది. 2001 దాకా వచ్చింది. దాదాపుగా నీ దాకా రావడానికి ఒక 30 సంవత్సరాల పైన పట్టింది. అప్పుడే దీన్ని సెట్ చేస్తే అయిపోతుండే. కానీ గౌరవ వాజ్పేయి గారు కూడా దీన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశాడు. ఎక్స్టెన్షన్ ఎన్ని సంవత్సరాలు చేశాడండి? మళ్ళీ ఒక 25 సంవత్సరాలు చేశాడు. 25 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేశాడు. ఇందిరాగాంధీ 25 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసి ఎవరు 25 సంవత్సరాల సీట్లు పెంచొద్దన్నది. వాజ్పేయి కూడా 25 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసి 25 సంవత్సరాలు ఎవరు సీట్లు పెంచొద్దన్న. అంటే ఇందిరాగాంధీ వాజ్పేయి వల్ల 50 సంవత్సరాలు సీట్లు పెంచకుండా అయిపోయింది.
50 సంవత్సరాలు సీట్లు పెంచకుండా అయిపోయింది. 1971 ప్రకారమే ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. 1971 ప్రకారమే ఈరోజు లోక్సభ సీట్లు ఉన్నాయి. మరి ఇప్పటికీ దీన్ని మార్చొద్దా? దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎవరీ డీలిమిటేషన్ కమిషన్ ఎప్పుడు కమిషన్ వేసినా దాని వెనక జనాభా లెక్కలు చేయాలి. ఈ 2026 వరకు పెంచొద్దు అన్నారు కాబట్టి 2026లో దీన్ని మాడిఫై చేసి ఈ చట్టం చేసి లోక్సభ సీట్లని 545 ఉన్నటువంటి లోక్సభ సీట్లని 543 ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు 45 ఉండాలి. ఎందుకంటే ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ఉండే. 545 లోక్సభ సీట్లని కాస్త 888కి పెంచబోతున్నారు. 888కి పెంచబోతున్నారు. నూతన పార్లమెంటు భవనాన్ని కట్టినప్పుడు 888 మంది కూర్చునేలాగా దాని కెపాసిటీ కట్టినారు. 545 ఉండే దాని కెపాసిటీ, పాత బిల్డింగ్ అంటే బ్రిటిష్ వాడు కట్టిన బిల్డింగ్. దాన్ని 888కి పెంచారు. రాజ్యసభలో 245 మంది కూర్చునే ఆ కెపాసిటీని దాదాపుగా 384 మందికి పెంచుతుంది. 384 కూర్చునే అంత కెపాసిటీకి తీసుకున్నాం. 2026లో లోక్సభ సీట్లు పెరగడానికి అవకాశం ఉంది. 2026లో లోక్సభ సీట్లు పెరగాలంటే దానికి ముందు డీలిమిటేషన్ కమిషన్ వేయాలి. డీలిమిటేషన్ కమిషన్ వేయాలంటే దాంట్లో పార్లమెంట్ ఒక చట్టాన్ని తీసుకురావాలి. పార్లమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఈ పార్లమెంట్ చట్టం ప్రకారం డీలిమిటేషన్ కమిషన్కి పోదాం. డీలిమిటేషన్ కమిషన్కి వెళ్ళాలంటే రాష్ట్రపతి కమిషన్ను నియమించాలి. మళ్ళీ అంటే పార్లమెంటులో చట్టాన్ని తీసుకొచ్చి ఈ చట్టం ఆధారంగా ఒక చైర్మన్ను నియమిస్తే ఆ చైర్మన్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అయి ఉండాలి. మరి కాంట్రవర్సీ ఏంటి సార్? అసలు ఇప్పుడు సీట్లను పెంచుతున్నావు, ఇది బాగానే ఉన్నది. ఇక్కడ సీట్లను పెంచుతున్నాం, ఇది బాగానే ఉన్నది. ఇప్పటివరకు ఎన్ని డీలిమిటేషన్ కమిషన్ వేశారు, ఇదంతా కూడా చూసినాం, బాగానే ఉంది. మరి దీనివల్ల కాంట్రవర్సీ ఏంటి? అసలు ఏం జరుగుతుంది? డీలిమిటేషన్ కమిషన్ మరీ ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించిన స్టాలిన్ లాంటి వ్యక్తి మనకి సౌత్ ఇండియాకి సంబంధించిన అన్ని రాష్ట్రాల సీఎంలకి లెటర్ రాస్తూ ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్, అఖిల పక్ష సమావేశాన్ని ఒకటి ఏర్పాటు చేద్దాం, అన్ని పార్టీలను కలుపుకొని. మన సౌత్ ఇండియా స్టేట్స్ నష్టపోతాయి. ఒకవేళ ఇప్పుడు లోక్సభ సీట్లు పెంచితే ఇక్కడ డామినేషన్ ఏమవుతుంది అని అంటే ప్రధానంగా ఒక పాయింట్ మీరు గమనించాలి. దక్షిణ భారతదేశం దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తుంది? సౌత్ ఇండియాకి జరిగే నష్టం ఏంది? ఆంధ్రప్రదేశ్కి ఏం నష్టం జరుగుతుంది? తెలంగాణకి ఏం నష్టం జరుగుతుంది? లోక్సభ సీట్లు పెరిగితే మన రాష్ట్రానికి కూడా పెరుగుతాయి కదా. తమిళనాడుకి ఏం లాస్ జరుగుతుంది? అదేవిధంగా కర్ణాటక, కేరళ, ఈ మన సౌత్ ఇండియన్ బెల్ట్ అంతా ఏం లాస్ అవుతుంది ఇక్కడ అంటే ఇక్కడ 1952లో పాపులేషన్ కంట్రోలింగ్ యాక్ట్ అని జనాభా నియంత్రణ చట్టం అని ఒకటి తీసుకొచ్చారు 1952లో. ఆ జనాభా నియంత్రణ చట్టాన్ని సౌత్ ఇండియా పర్ఫెక్ట్గా అమలు చేసింది. 2 పిల్లల్ని మాత్రమే కనాలి అనే ఆ సిద్ధాంతాన్ని సౌత్ ఇండియా బెల్ట్ మాత్రమే ఇంప్లిమెంటేషన్ చేసింది. అదే ఉత్తర భారతదేశానికి చూసినట్టయితే ఆ ఉత్తర భారతదేశంలో నార్త్ ఇండియాలో 2 పిల్లలు అనే దాన్ని వాళ్ళు పర్ఫెక్ట్గా పాటించలేదు. జనాభాని చూసినట్టయితే మనమేమో 1952 నుంచి 2 మాత్రమే కనాలి, 2ని మాత్రమే కనాలి, ఒకరైతే ముద్దు, 2 అయితే హద్దు, ఆపై ఇక వద్దు అని కొన్ని డైలాగులు పెట్టింది. మనం ఒకరైతే ముద్దు, 2 అయితే హద్దు, ఆపై ఇక వద్దు అని కొన్ని డైలాగ్స్ పెట్టి చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, చిన్న కుటుంబం, మంచి కుటుంబం, ఇక ఇట్లా కొన్ని డైలాగ్స్ తీసుకొచ్చి ఎమోషనల్గా, సెంటిమెంటల్గా మన వాళ్ళని లాక్ చేసేది. అయితే ఇది మంచిదే. ఒక కుటుంబం, చిన్న కుటుంబం ఉంటే సమస్యలు తక్కువ ఉంటాయి. చిన్న కుటుంబం ఉన్నప్పుడు ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. 10 మంది పిల్లలు ఉన్న కుటుంబానికి, 4 ఉన్న కుటుంబానికి తేడా ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ఆ 10 మంది ఆకలి కోసం ఏడిచినట్టుగా ఆ ఆకలి కోసం ఏడిసే ఆ తల్లిదండ్రులు సరిగ్గా పోషించో లేదా వాళ్ళని సాధాల్సినటువంటి పర్సన్ ఎవడైతే ఉన్నాడో ఎక్కువ పాపులేషన్ ఉంటే ఆ కుటుంబ యజమాని చనిపోతే పిల్లలు అనాథలు అవ్వడం, ఆగమైపోవడం, ఇదంతా కూడా జరిగింది. సరే, అది మనం కొన్ని విషయాలు కూడా చూసినాం. మరి ఇప్పుడు సౌత్ ఇండియాకి, నార్త్ ఇండియాకి సీట్ల విషయంలో ఇక్కడ డిఫరెన్షియేషన్ వస్తుంది. సౌత్ ఇండియాకి సీట్ల విషయంలో జనాభాని బట్టి కదా సీట్లు, ఇక్కడ జనాభాని బట్టే సీట్లు ఉంటాయి. సౌత్ ఇండియాలో 2011 సెన్సెస్ను చూసినట్టయితే 1971లో ఇచ్చిన సీట్ల కంటే 1971లో ఇచ్చిన సీట్ల కంటే జనాభాని ఆధారంగా తీసుకుంటే కొన్ని సీట్లు తగ్గే ప్రమాదం ఉన్నది. 1971లో ఇచ్చిన సీట్ల కంటే ఇప్పుడు 2026లో ఇప్పుడు పెంచబోయే సీట్లు ఏవైతే ఉన్నాయో ఈ సీట్లలో కొన్ని రాష్ట్రాలకి ఇంకా సీట్లు తగ్గే అవకాశం ఉంటుంది. కొన్ని రాష్ట్రాలకి సీట్లు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను చూస్తున్నాను.
ఇక్కడ మనకి ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి బెల్ట్ను ఒకసారి మనం గమనించినట్టయితే ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయండి. లోక్సభ సీట్లు ఉత్తరప్రదేశ్కి హైయెస్ట్ సీట్స్ ఉంటాయి. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ 80 సీట్లు కాస్త 91 సీట్లకి పోవడానికి అవకాశం ఉంటుంది. 11 సీట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఉత్తరప్రదేశ్ అంటే మినీ భారత్ అంటాం కదా. మినీ భారత్ అంటే దాదాపుగా 20-25 కోట్ల మంది ప్రజలు ఉంటారు ఓన్లీ ఉత్తరప్రదేశ్లో. 25 కోట్ల మంది ప్రజలు ఉంటారు. కొన్ని లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్ 80 సీట్ల నుంచి 143 సీట్లకి పెరగబోతుంది. కొన్ని లెక్కల ప్రకారం, కొన్ని అంచనాల ప్రకారం 143 సీట్లకు వాళ్ళు పెరగబోతున్నారు. అంటే +63 అయితే ఇప్పుడున్న వాటికి 63 సీట్లు అదనంగా వాళ్ళకి గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడున్న సీట్లకి కొన్ని సర్వేల ప్రకారం ఒక 11 సీట్లు వాళ్ళకు పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. బీహార్ 40 నుండి 50 పెరుగుతాయి. రాజస్థాన్ 25 నుండి 31 పెరుగుతాయి. తమిళనాడు 39 నుంచి 31కి తగ్గుతుంది, -8 అవుతుంది. తమిళనాడు జనాభాని మనం గమనించినట్టయితే 1971కి ఇప్పటికి ఉన్నటువంటి తేడాను చూసి జనాభా లెక్కల ప్రకారమే సీట్లు ఇవ్వాలనంటే, జనాభా లెక్కల ప్రకారం సీట్లు ఇవ్వాలంటే ఉత్తరప్రదేశ్ జనాభా 25 కోట్లు అనుకుంటున్నాం. దాదాపుగా 25 కోట్లు, ఇంకా కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు. మరి తెలంగాణకి ఓ 4 కోట్ల జనాభా అనుకున్నా, ఆంధ్రప్రదేశ్కి ఓ 7-8 కోట్ల జనాభా అనుకున్నా, ఈ దక్షిణ భారతదేశంలోని బెల్టులన్నీ కలిపిన అటువైపు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఆ ప్రాంతాలకి సరితూగలేనటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భంలో వాళ్ళకి ఎక్కువ సీట్లు పోతున్నాయి, మనకు తక్కువ సీట్లు వస్తున్నాయి. ఇక్కడ చూడండి, తమిళనాడు 39 నుంచి 31కి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలుపుకొని 42 నుంచి 34కు రావడానికి ఉంటుంది. 42 నుంచి 34కు వస్తాయి. కేరళలో 20 నుంచి 12కు వస్తుంది. కర్ణాటకలో 28 నుంచి 26కు వస్తుంది. పంజాబ్లో 13 నుంచి 12కు వస్తుంది. హిమాచల్లో 4 నుంచి 3కు వస్తుంది. ఉత్తరాఖండ్ 5 నుంచి 4కు వస్తుంది. చాలా ప్రాంతాలలో జనాభా లెక్కలు, జనాభాలని ఆధారంగా తీసుకుంటే సీట్లు తగ్గిపోయే ప్రమాదం ఉన్నది. సీట్లు తగ్గిపోతే ఇక్కడ ప్రమాదం ఉన్నదని ఎందుకు మనం అనాల్సి వస్తుందంటే, ఈ దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి సీట్లతో అవసరం లేకపోయినా నేను ఎందుకు అంటున్నా అంటే, వీళ్ళు ఎవరు సపోర్ట్ చేయకపోయినా కేవలం నార్త్ ఇండియాలో ఉండేటువంటి సీట్లను బట్టి ప్రధానమంత్రి డిసైడ్ అవుతాడు. కేవలం నార్త్ ఇండియాలో ఉండే సీట్లను బట్టి ప్రధానమంత్రి డిసైడ్ అయిపోతాడు. అంటే సౌత్ ఇండియానికి సీట్లు తగ్గుతాయి కాబట్టి సౌత్ ఇండియా సీట్లు తగ్గకుండా మాకు జనాభా నియంత్రణ అనేటువంటి ఒక కండిషన్ పెట్టారని, ఈ జనాభా నియంత్రణ కండిషన్ని మన స్టాలిన్ అన్నాడు, చంద్రబాబు నాయుడు అన్నాడు, ఇక నుంచి పెళ్ళైన ప్రతి వ్యక్తి పిల్లలను కానండి, ఎంత వీలైతే అంత ఎంతో మంది పిల్లలను కానండి. ఈ పిల్లల్ని కనడం వల్ల ఏదో వాళ్ళ సీట్ల కోసం అనేటువంటి పొలిటికల్ స్టేట్మెంటే, అది ఆ కుటుంబ కెపాసిటీని బట్టి ఉంటుంది. వాడు సాదడా ఒకరికే పరిమితం అయిపోతాడా, అసలు పిల్లలే వద్దనుకునేటువంటి కొంతమంది కూడా ఉంటారు. ఒకవేళ 2 3 వాళ్ళ కెపాసిటీ మీద ఉంటుంది. అయితే సౌత్ ఇండియా సీట్ల విషయంలో నష్టపోతుంది, నార్త్ ఇండియా సీట్ల విషయంలో హైలీగా ఉంటుంది. సౌత్ ఇండియాతో సంబంధం లేకపోయినా నార్త్ ఇండియా వాళ్ళు ప్రధానమంత్రి అవ్వడానికి ఛాన్స్ ఉంటారు. కాబట్టి ఇక్కడ మేము నష్టపోతున్నాం. మమ్మల్ని జనాభా నియంత్రణని స్టార్టింగ్లో చెప్పి మమ్మల్ని కంట్రోల్ చేసి మీరు జనాభాను పెంచుకున్నారు. ఈ పెరిగినటువంటి జనాభా చూస్తే మీ జనాభా ఎక్కువ పెరిగింది కాబట్టి ఇప్పుడు సెన్సెస్ చేసిన మీకే ఎక్కువ సీట్లు వస్తాయి అనేటువంటి ఉద్దేశం మీద దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి మధ్యలో చాలా వైవిధ్యాలు జరుగుతున్నాయి. ఇక దీన్ని ఎటువైపుగా మౌల్డ్ చేస్తారనే విధానాన్ని మనం చూడాల్సి ఉంటుంది. పార్లమెంటులో దీనికోసం చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం ఆధారంగా పార్లమెంటు చట్టం ఆధారంగా మాత్రమే డీలిమిటేషన్ వేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మన లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మనం తీసుకున్నటువంటి ఈ సెషన్లో భాగంగా చాలా విషయాలు మనకు ఉంటాయి. కాబట్టి ఈ సెషన్లో చాలా విషయాలు మనం చెప్తున్నాం. కాబట్టి మీరు ఇలాంటి వీడియోని తప్పకుండా మన లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని మీరు ప్రతి వ్యక్తి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ మీకు చాలా వీడియోస్ మనకు రికార్డ్ చేయబడి ఉన్నాయి. నేను పాలిటీ క్లాసెస్ కూడా రికార్డ్ చేయబడి ఉన్నాయి. చాలా తక్కువ కాస్ట్కే మనం ఇస్తున్నాం. కాబట్టి మన లెజెండ్ క్లాసెస్ నుంచి వాట్సాప్ ఛానల్ ఉంది.
వాట్సాప్లో మీరు యాడ్ కావండి. ఇన్స్టాగ్రామ్ ఉంది, మనకి టెలిగ్రామ్ యాప్ కూడా ఉండడం జరిగింది. కాబట్టి మనకి యూట్యూబ్తో పాటుగా వాట్సాప్ గ్రూప్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, టెలిగ్రామ్ ఉంది. మీరు ప్రతిదాన్ని నోటిఫికేషన్ రూపంలో రిసీవ్ చేసుకొని మీరు ప్రతి వ్యక్తి లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ కోఆపరేషన్ చేయాలని కోరుతూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మనం అడిగిన ప్రతి క్వశ్చన్కి నేను కామెంట్లు చూస్తా, ప్రతి వ్యక్తి కామెంట్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.